అవని అయితే కొరియర్ వచ్చి ఇలా అంటూ ఉంటుంది. "ఏంటి మెడిసిన్ తెచ్చావా?" అనంటే, "అవునండి. కానీ ఇది పల్లవి గారికివ్వాలి" అనంటే, "నేనే పల్లవిని" అని చెప్పి అవని అయితే మెడిసిన్ తీసుకొని సంతకం పెడుతూ ఉంటుంది. ఇక సంతకం పెడిసి అతన్నయితే అక్కడి నుంచి పంపించేస్తూ ఉంటుంది. ఇక అందులో ఉన్న టాబ్లెట్స్‌ని చూసి ఇవి అబార్షన్ టాబ్లెట్స్ అయ్యే ఉంటాయి. ఇప్పుడేం చేయాలి అని చెప్పేసి అవని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకెందుకు ఈ టాబ్లెట్స్‌ని పల్లవి చేతులతోనే పల్లవి కళ్ళు పొడవాలి. ఇప్పుడు ఈ టాబ్లెట్స్‌ని ఎలాగైనా తీసుకొని వెళ్ళి విటమిన్ టాబ్లెట్స్ ఇందులో పెడిసి అబార్షన్ టాబ్లెట్లు అనుకొని తను వేసుకుంటుంది కదా! తనకి అప్పుడు ఏమీ అవ్వదు అని చెప్పేసి పల్లవి అయితే ఆలోచించి మెడిసిన్‌కైతే వెళ్తూ ఉంటుంది. అలా మెడికల్ షాప్‌కి వెళ్ళి మెడిసిన్ షాప్‌కెళ్ళి అందులో ఉన్న టాబ్లెట్స్ అయితే మార్చేస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న మెడిసిన్ అతనైతే అడుగుతూ ఉంటుంది. "ఈ టాబ్లెట్స్ దేనికి?" అని అయితే అడుగుతూ ఉంటుంది. "ఇవి అబార్షన్ టాబ్లెట్స్ అమ్మా" అనైతే అతను అనేసరికి అయితే "నాకు విటమిన్ టాబ్లెట్స్ ఇవ్వరా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. "సరేనమ్మా" అని చెప్పేసి విటమిన్ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటాడు. ఇక విటమిన్ టాబ్లెట్స్ ఇచ్చి అవని అయితే అక్కడి నుంచి ఫోన్‌పే చేసి వేరే వచ్చేస్తూ ఉంటుంది. అలా ఇదంతా గమనించిన పల్లవి అయితే ఎలా అయినా అవనిని ఇరికించాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక అవని ఇదంతా చేస్తుందని గమనించిన పల్లవి అయితే చక్కగా అవని దగ్గర టాబ్లెట్స్ ఎలా అయినా మార్చేయాలని అయితే ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక అవని అయితే మెడికల్ షాప్ నుంచి అలా టాబ్లెట్స్ బయటికి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఒక అబ్బాయి అయితే అవనిని డాష్ ఇస్తూ ఉంటాడు. అలా డాష్ ఇచ్చినప్పుడు ఫోన్ పడిపోతూ ఉంటుంది. అలా పడిపోయిన వెంటనే అతను ఆ ఫోను టాబ్లెట్స్ మార్చేసి అవనికైతే అబార్షన్ టాబ్లెట్స్ పెట్టేసి ఇచ్చేస్తూ ఉంటాడు. అది గమనించిన అవని అయితే పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. "సరే మేడం" అని చెప్పి అతని చేతిలో అయితే విటమిన్ టాబ్లెట్స్ తీసుకొని అబార్షన్ టాబ్లెట్స్ అయితే అవని చేతికి ఇచ్చేస్తూ ఉంటాడు. ఇక అది గమనించిన అవని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది.